నంద్యాల జిల్లా ఆలగడ్డ శిల్పకళకు ఒక ప్రత్యేకత కళ ఉంది. భద్రాచలం సీతారామేంద్ర స్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ఇప్పటికే 90% వరకు నిర్మాణ పనులు అయ్యాయని ఆలగడ్డలోని శిల్పి బాలసుబ్రహ్మణ్య ఆచారి చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు దాతల సహకారంతో 33 ఎకరాల్లో 300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్టు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులతో 22 పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. ఇక్కడ పనులు పూర్తయ్యాక అట్లాంటా ప్రాంతానికి విడిభాగాలను విమానంలో తరలిస్తారన్నారు. ఈ ఏడాది ఆగస్టు 17న ఖగోళ యాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 17 వరకు యాత్ర సాగుతుందన్నారు. ఆలగడ్డ శిల్పాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉందని, దేశంలో నిర్మించబోయే రామాలయాన్ని చరిత్రలో నిలిచేలా నిర్మించి మన దేశం తలెత్తుకునేలా చేస్తారన్నారు. ఆలగడ్డలో వాణి బాలసుబ్రహ్మణ్య శిల్పకళా మందిరంలో భద్రాద్రిలో రామాలయాన్ని పోలిన ఆలయం ఇక్కడ తయారవడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయ నిర్మాణం అమెరికాలోని అట్లాంటాలో దాదాపు 33 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేయుటకు పద్మనాభాచార్యులు అని చెప్పేసి ఒక గొప్ప వ్యక్తి సంకల్పం వల్ల ఈ యొక్క ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. తయారవుతున్నది ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 95% వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 2 నెలల సమయంలో ఆలగడ్డ నుంచి చెన్నై పోర్టు ద్వారా ఈ యొక్క ఆలయ నిర్మాణ వర్గాలు కానీ విగ్రహాలు కానివ్వండి, మొత్తం టెంపుల్ మెటీరియల్ అంతా చెన్నై పోర్టు ద్వారా అట్లాంటా యొక్క దేవాలయం స్థలం ఎందుకు రవాణా చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 3 నెలల్లో అక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇక్కడే దాదాపు ఆలయ నిర్మాణ వర్గాలన్నీ తయారు చేయడం వల్ల అమెరికాలో కేవలం ఇన్స్టాలేషన్ మాత్రమే దాదాపు ఒక 4 మంత్స్లో అక్కడ నిర్మాణం అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాదాపు 15 నెలలుగా ఇక్కడ ఆలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. వారి సంకల్పం అహోబిలం దగ్గర రామాలయం యొక్క గోపురం మీద ఉన్న సుదర్శన చక్రాన్ని మొదటి పూజ ఇక్కడ అహోబిలం చేయించుకొని అట్లాంటాకు తరలించడం జరిగింది 2021లో. తరువాత అక్కడ ఆ టెంపుల్కు దగ్గరలో మన సన్నిహితులు ఉండడం, వారు అక్కడ మన కొన్ని విగ్రహాలు చేయడం, వారు మన గురించి చెప్పడం, ఆ ట్రస్ట్ మెంబర్స్ మనతో మాట్లాడి, అంటే ఇండియాలో జైపూర్లోనా చెన్నైలోనా ఆలగడ్డలోనా అని చెప్పేసి ముగ్గురితో ఇంటర్వ్యూ చేసి ఆ ముగ్గురిలో చివరిగా నన్ను సెలెక్ట్ చేసి ఈ యొక్క ఆలయ నిర్మాణ బాధ్యతలు నా మీద ఉంచడం, అంటే నాకు ఆ అవకాశం ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషకరం. ఒక చక్కటి గౌరవమైన బాధ్యతగా ఈ యొక్క ఆలయ నిర్మాణ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. మీరు చూడొచ్చు మన శిల్పశాలలో దాదాపు 95% ఆలయ నిర్మాణ వర్గాలు యొక్క విగ్రహ